ఆదిలాబాద్ రిమ్స్ మెడికల్ కాలేజీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రిమ్స్ లో మెడిసిన్ చదువుతున్న వైద్య విద్యార్థులపై కొందరు దుండగులు దాడికి తెగబడ్డారు. హాస్టల్లోకి చొరబడి కవిరాజ్ అనే విద్యార్థిని లక్ష్యంగా చేసుకుని దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన విద్యార్థులపైన దాడికి పాల్పడ్డారు. రిమ్స్ లోనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న క్రాంతి కుమార్ అనే వ్యక్తి ఈ దాడికి సూత్రధారి అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. నా పేరు డాక్టర్ కవిరాజ్. నేను ఇంటర్న్షిప్ చేస్తున్నాను. నిన్న నైట్ డాక్టర్ క్రాంతి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంకా కొంతమంది రౌడీస్ని తీసుకొని హాస్టల్ లోపలికి వచ్చిండ్రు. నేనున్నప్పుడు నా మీద దాడి చేసిండ్రు. వాళ్ళందరూ వచ్చి కవిరాజ్ ఎవరు అని అడిగేసి నన్ను కొట్టడం జరిగింది. ఎందుకు కొడుతున్నారా అని అడిగితే డైరెక్టర్ సార్కి నువ్వు ఎదురు తిరిగినావా, డైరెక్టర్ సార్ని ఇట్లా అన్నావా, క్వశ్చన్ చేసినావా అని చెప్పేసి నా మీది అవును అని డైరెక్టర్ సార్కి అట్లా ఎదురు తిరిగితే ఇట్లనే అవుతుంది, డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ వీళ్ళందరూ అని చెప్పేసి ఆ రౌడీతో గుర్తుకిచ్చింది. ఎందుకు అయింది అంటే నిన్న ఈవినింగ్ డైరెక్టర్ సార్ తోటి ఇట్లా చెప్పిన నేను వార్డ్స్లో ఇట్లా ఉంది పరిస్థితి, మీరు ఏం చేస్తుండ్రో అది అనేసి నేను డైరెక్టర్ సార్ తోటి క్వశ్చన్ చేస్తే నువ్వు నన్నే క్వశ్చన్ చేస్తావా అది అనేసి సార్ సీరియస్ అయ్యాను. రిమ్స్ లో నెలకొన్న సమస్యల పట్ల డైరెక్టర్ ను ప్రశ్నించినందుకే ఈ దాడికి పాల్పడ్డారని వాపోతున్నారు. ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుచరుడు స్థానిక బీజేపీ నాయకుడు శివ, వసీం అనే వ్యక్తులు కూడా దాడిలో పాల్గొన్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. దాడికి నిరసనగా రిమ్స్ వద్ద ఆందోళనకు వారు దిగారు. అనంతరం ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళన కొనసాగించారు. రిమ్స్ డైరెక్టర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ క్రాంతి కుమార్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. వీరిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న వైద్య విద్యార్థులను మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగురామన్న కలిసి మద్దతు ప్రకటించారు. విద్యార్థులపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.